ఈ ట్రోల్స్‌న కొడుకులకి ఏం పనుండదు. 24 గంటలు ఎవడో ఒకడిని ఇలా తగులుకుంటారు. దాని నుంచి మనీ అయితే రాబట్టుకోవడానికైతే ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళ మాట నమ్మితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సగానికి పోతాం. ఈ రోజుకే కాదు ఫ్రెండ్స్. ఎప్పటికైనా సరే ఒక మనిషి కష్టాన్ని వృధా పరచడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కడికైతే ఒక మంచి గుణపాఠం అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. విషయంలోకి వెళ్ళిపోతే మన 'దేవరా' నుంచి సెకండొచ్చిన సెకండ్ సాంగ్‌నైతే కొంతమంది లుచ్చగాళ్ళు ఏమంటున్నారంటే అది కాపీ కొట్టారనేసైతే అంటున్నారు ఫ్రెండ్స్. అక్కడైతే కాపీ కొట్టినట్టయితే మనకేమి అనిపిస్తుంది. కానీ దాని నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీసుకున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మన రాజమౌళి గారు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు తీసుకొచ్చిన సగం సినిమాలన్నీ చూసుకున్నట్లయితే వేరే దాని నుంచి అయితే చూసి దాన్ని ఇన్‌స్పైర్ అయ్యి తీసినవే ఫ్రెండ్స్. ఇప్పుడు అదే విధంగా మన అనిరుద్ గారు కూడా వేరే సాంగ్‌ని ఇన్‌స్పైర్ అయ్యి తీశారు అని చెప్పడం వల్ల తప్పేముంది ఫ్రెండ్స్. ఆ! ఇందులోనైతే ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు ఈ మాట విని కాపీ అని మాట విన్న తర్వాత ప్రతి ఒక్కరి గుండెలోనైతే రక్తం నిజంగా వేరే లెవెల్‌లోనైతే పొంగింది ఫ్రెండ్స్. ఎందుకంటే అంత కష్టపడి చేశారు. అంత కష్టపడి కంపోజ్ చేశారు. ఆ! అంత కష్టపడి ఆ సాంగ్‌ని మొత్తం క్రియేట్ చేసి మన ముందుకు తీసుకొస్తే దాన్ని ఒక కాపీ అని ఒక్క మాటలో తేల్చి పడేసామంటే మరి చూసుకోండి ఫ్రెండ్స్ మనం ఏ మాత్రంగా ఎదిగిపోయామనేసి. ఆ! ఇంతకీ ఆ కాపీ సాంగ్ ఏదంటే మన శ్రీలంక సింగర్ 'యోహిని' గారు పాడిన ఆహ్, 'మగెహితే' సాంగ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఆ సాంగ్ నుంచయితే ట్యూన్ కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే కొద్దిగా దగ్గరే చూసుకుంటే చిన్న పోలికలుంటాయి దగ్గర సాంగ్ దీనికిని. ఇప్పుడింకా వేరే దాగుంటే 'రాజమౌళి'కి మన 'కొరటాల శివ' గారు చూసుకుంటే, మరి 'ఎన్టీఆర్' గారు చూసుకుంటే ఆ! అంత కష్టపడి తీసిన ఆ సాంగ్‌ని ఒక్క మాటతోని కాపీ అని చేసారంటే మరి చూసుకోండి. ఇక విషయంలోకి పోతే మన 'కొరటాల శివ' గారి దర్శకత్వంలో వస్తున్న మన మూవీ 'దేవర'. అదే విధంగా 'యంగ్ టైగర్' గారు మన మ్యాన్ ఆఫ్ ది మాసెస్‌గా మారిన తర్వాత ఇలా వస్తున్న సినిమాయే ఇది మరి. ఇది సినిమా ఏ విధంగా ఉంటుందని మనం అందరం అనుకుంటే, ఇంతలోని ఇలాంటి రూమర్సే వచ్చి ఒక్క మాటతోని కాపీ అని చెప్పేస్తే ఎంత బాధగా ఉంటది ఫ్రెండ్స్. ఆ టీమ్ మొత్తం ఎంతో కష్టపడి రేయిన్ పగలు కష్టపడి అంత సాంగ్‌ని మన ముందుకు తీసుకొస్తే, ఒక్క మాటలోని కాపీరా అని తేల్చేస్తున్నారు. నేనొక్క ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు బ్రో. నేను ఎన్టీఆర్ ఫ్యానే. చెప్తున్నా మొహం మీద చెప్పేస్తున్నాను ఎన్టీఆర్ ఫ్యానే. నా ఎన్టీఆర్ ఫ్యాన్. నేను ఎన్టీఆర్ అభిమానిని కాబట్టి ఈ విధంగా చెప్పుకోవట్లేదు ఫ్రెండ్స్. అది ప్రభాస్ ఉన్నా చెప్తాను, అల్లు అర్జున్ ఉన్నా చెప్తాను. ఎవరిదైనా సరే కష్టం అంటే కష్టమే. కష్టం అంటే కష్టమే బ్రో. ఒక్క మోకలోనే ఏం బాగోలేదని తీసేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఆ! ఆళ్ళంత కష్టపడ్డారు. నువ్వేదైనా పని చేసి ఒక మంచిగా నిర్మించిన రోజు నిన్ని ఒక దేన్నో చూసి చేసావురా అనేసి నువ్వు దాని కోసం రేయిని పగలు కష్టపడ్డావు. దాన్ని తీసి ఒక విషయం గురించి దాన్ని చూసి నువ్వు చేసావు అనేసి వాడు నిన్నంటే నీకెలా ఉంటది? ఆ! డిసప్పాయింట్ అయిపోవా? ఖచ్చితంగా అవుతావు. ఎందుకంటే నేను రేయిన్ పగలు కష్టపడి చేశాను. మరి నాకెందుకు ఇలాంటి ఫలితం దక్కిందనేసి ఖచ్చితంగా బాధపడతావు. అదే విధంగా వాళ్ళకి గూడా దక్కుతుంది. వాళ్ళంత కష్టపడ్డారు కాబట్టి ఖచ్చితంగా సరే ఒక్క లైక్ అయినా సరే మనం ఇవ్వాలి. అంతేగాని కాపీ చేశారు. ఈ ట్రోల్స్‌న కొడుకులకి ఏం పనుండదు. 24 గంటలు ఎవడో ఒకడిని ఇలా తగులుకుంటారు. దాని నుంచి మనీ అయితే రాబట్టుకోవడానికైతే ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళ మాట నమ్మితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సంకనాకి